జన్మస్థలం అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న రామాలయం ప్రారంభోత్సవాన్ని పండగ వాతావరణంలో జరుపుకునేలా ప్రజలు సమాయత్తం చేస్తున్నామని హిందూ సంఘాలు అంటున్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉన్న కోదండరాముని ఆలయం సహా అన్ని రామాలయాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికే ఇంటింటికి తిరిగి అన్ని విధాలుగా ప్రచారం చేస్తున్నామని, ఈ నెల 22న విజయనగరం జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి రామతీర్థం పుణ్యక్షేత్రానికి భారీ ర్యాలీగా వెళ్లనున్నామని హిందూ సంఘాలు చెబుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భానుప్రసాద్ అందిస్తారు. 500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామాలయం నిర్మాణం జరుగుతోంది. ఈ నెల 22న ప్రధాని మోడీ చేతుల మీదుగా రామాలయ ప్రారంభోత్సవం కూడా జరగనుంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్న అనేక రామాలయాలు, రాముడికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు కావచ్చు, లేకపోతే వివిధ జిల్లాల్లో హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఈ శ్రీరామునికి సంబంధించిన పూజా కార్యక్రమాలు లేదా ఇతర కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు అనేక కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం రామతీర్థంలో ఉన్నాం. రామతీర్థంలో పాటు ఇతర విజయనగరం జిల్లాకు సంబంధించిన అనేక రామాలయాల్లో ప్రస్తుతం ఈ రాముడి విగ్రహ ప్రతిష్టాపన, అయోధ్యలో జరగనున్న రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం అంతా హిందూ సంఘాలు కొంతమంది రాముడికి సంబంధించిన భక్తులు కొంతమంది ఉన్నారు, అలాగే హిందూ సంఘాలకు సంబంధించిన నేతలు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తుంది. ప్రస్తుతం రాముడి నామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. 22న ప్రధాని మోడీ చేతుల మీదుగా రామాలయానికి సంబంధించిన విగ్రహ ప్రతిష్టాపన కావచ్చు, ఇతర కార్యక్రమాలు ఈ నెల 22న ప్రధాని మోడీ చేతుల మీదుగా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు? అంటే రాముడికి సంబంధించిన ఆలయం ఆ నిర్మాణం జరగడం కావచ్చు, లేదంటే ఇతర కార్యక్రమాలు అయోధ్యలో ప్రస్తుతం ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? మీకు సంబంధించి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? మాకు సంబంధించి ప్రత్యేకంగా ఇది ముందుగా చెప్పాలంటే 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత, అలాగే సుమారు 4 లక్షల మంది బలిదానాల తర్వాత మన రాముడికి మనం అత్యంత విశిష్టమైన ఆలయాన్ని కట్టి ఆయన సింహాసనం మీద కూర్చొని పెట్టే సమయం ఆసన్నమైంది. జనవరి 22వ తారీఖున ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా విజయనగరం నుంచి అయితే హిందూ ధర్మ రక్షా సమితి మేము గత నెల రోజుల ముందుగుండే ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ రావాలని గత నెల 25వ తారీఖున స్టిక్కర్స్ ఈ వాహనాలకు అంటించడం జరిగింది. 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్. ఆ విధంగా దానిపై అయోధ్య ఓపెనింగ్ డేట్ కూడా నిర్ణయించి ప్రతి ఒక్కరు తెలిసేటట్టు మేము చేశాము. అదేవిధంగా ప్రతి గ్రామానికి కూడా జై శ్రీరామ అనే ఒక పేరుని మనం ముద్రించడానికి అవకాశంగా దానికి సంబంధించిన సామాన్లు కూడా, అదే పెయింటు, అలాగే స్టిక్కర్ ఇవన్నీ కూడా అందజేసాం. ప్రతి ఇంటింటికి రామనామం తరపున, అలాగే ప్రతి కోవిలికి సంబంధించి సందర్శించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలిసి ఊర్లో ఎన్ని గడప ఉంటే ఆ గడపకి జెండా అని చెప్పేసి జెండా ఆ రోజున పెట్టేటట్లు, అదేవిధంగా ప్రతి ఒక్క రామాలయంలో కూడా కమిటీలు వేసి వాళ్ళందరూ కూడా అక్కడ అవేర్నెస్ తావడానికి, అంటే ఆ రోజు చేపట్టవలసిన కార్యక్రమాలు గట్రా మేము విధి విధానాలు కూడా మనం ఒక పాంప్లెట్ ముద్రించి ఇచ్చాము. ఏదైతే 5 దీపాలు వెలిగించాలనేసి, అట్లాగే ప్రసాద వితరణ చేయాలని, అలాగే రామనామ సంకీర్తనలతో భజనలు చేయాలని, అలాగే సాయంత్రం పటాకాశలు పిలిచించి మన యొక్క భక్తిని, శక్తిని చాటాలని ఈ విధంగా దశానిర్దేశం చేసుకుంటూ వస్తున్నాము. ఈ విధంగా హిందూ ధర్మ రక్షా సమితి విజయనగరం జిల్లాలో అన్ని చోట్లకి, అన్ని సంఘాలకి, అలాగే అన్ని విలేజ్లకు కూడా వెళ్ళడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు విజయనగరం జిల్లాకు సంబంధించి అంటే రాముడి విగ్రహ ప్రతిష్టాపన 22న జరగనున్న నేపథ్యంలో హిందూ సంఘాల నేతలుగా మీరు ప్రజలకు ఏం పిలుపునిస్తున్నారు? ఎలాంటి కార్యక్రమాలు చేయమని చెప్పి పిలుపునిస్తున్నారు? జై శ్రీరామ్. నా పేరు వాడ్రే నాగరాజేశ్వరం అండి. నేను కోనాడు వేణుగోపాల స్వామి దేవస్థానం ప్రధాన అర్చక స్వామిని. అయితే ఇది ప్రతి ఒక్క హిందువుల యొక్క బాధ్యత. ఈ బాధ్యతాయుతంగా అందరూ కూడా ఇది మన ఇంట్లో కార్యక్రమం, ఉత్సవాలు అవి ఎలా జరుపుకుంటామో, పండుగలు అవిను, విశేష పర్వదినాలు అవి ఎలా జరుపుకుంటాం, అలాగే ఆ రోజున చక్కగా హిందువులందరూ ఇది మన కార్యక్రమం. 500 సంవత్సరాల తర్వాత మనకు ఎంతో అదృష్టాన్ని భగవంతుడు ప్రసాదించాడు. ఎంతోమంది పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసినా వాళ్ళెవరికి దక్కని అదృష్టం మనకు దక్కింది. కాబట్టి అందరూ కూడా ఈ అదృష్టాన్ని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా 22వ తారీఖున మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో 12 గంటల 15 నిమిషాలకు ప్రతిష్ఠ అవుతుంది. ఆ సమయానికి అందరూ కూడా ఇంట్లో నిత్యము కూడా ఉదయం ఎలాగైతే దేవతార్చన కార్యక్రమాలు అవన్నీ ఇల్లది శుద్ధి చేసుకుంటారో అలా చేసుకున్న తర్వాత రాముల వారి చిత్రపటాన్ని చక్కగా ఇంట్లో పెట్టుకోండి. చక్కగా పూజా కార్యక్రమాలు చేయండి. ఏవైతే మీకు మొదట్లో అందరింటికి కూడా అక్షతలు, స్వామివారికి సంబంధించిన ఫోటో ఇచ్చామో ఆ ఫోటోను కూడా దేవుడి మందిరంలో పెట్టుకొని అందరూ భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులందరూ కలిసి పూజా కార్యక్రమం చేసి అక్షంతలు ధరించాలి. అలాగే అవకాశం ఉంటే దేవాలయాల్లో కూడా చక్కగా భజనలు అవన్నీ ఏర్పాటు చేసి ఒక
పండగలా జరుపుకోవాలి. ఆ రోజు ప్రతి గ్రామం కూడా చక్కగా రామనామస్మరణతో మారిమోగిపోతూ ఉండాలి. అలాగే సాయంత్రం సమయానికి దీపావళి పండుగ ఎలాగైతే జరుపుకుంటాం, ఇల్లంతా దీపాలు పెట్టి చక్కగా దేవుడి దగ్గర దేవుడి సన్నిధిలో 5 దీపాలు పెట్టమని పిలుపునిచ్చారు. చక్కగా ఆ పిలుపు మేరకు ఇంట్లో 5 దీపాలు పెట్టి ఇల్లంతా కూడా దీపావళి పండుగలా జరుపుకోవాలి. ఆ రోజు సాయంత్రం కూడా దైవనామస్మరణ చేస్తూ ఆ రోజంతా కూడా భగవంతుడి సేవలో ఆ రామనామస్మరణ చేస్తూ మన అదృష్టాన్ని, మన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ అయోధ్య రామ మందిరం చక్కగా ప్రతిష్ఠ అవుతుంది. కాబట్టి అందరూ కూడా తర్వాత వెళ్ళి దర్శనం చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అదే ప్రత్యేకించి అయోధ్యలో ఎలాంటి కార్యక్రమాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? గత వారం రోజులుగా అనేక ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రామతీర్థంలో ఎందుకంటే రామతీర్థం అనగానే ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కింద విజయనగరం జిల్లాలో ఉంది. రామతీర్థంలో ఎలాంటి కార్యక్రమాలు జరగవు? రామతీర్థంలోని విజయనగరం జిల్లాకి సంబంధించి అన్ని గ్రామాల నుంచి కూడా విజయనగరం కోట దగ్గర నుంచి పొద్దున్న 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామతీర్థానికి ఒక ర్యాలీలో వెళ్ళడానికని ప్రయత్నం చేస్తున్నారు భక్తులందరూ. ఈ విధంగా ఈ కార్యక్రమం చాలా దేదీప్యమానంగా జరుగుతుంది. అక్కడ వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ కూడా అన్ని ఏర్పాట్లు జరిగాయి. మేము ఈవో గారితో మాట్లాడడం జరిగింది హిందూ ధర్మ రక్షా సమితి తరపుని. అలాగే మనకి రాముల వారి ఈ కళ్యాణం ఈ కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ పండుగగా చేసుకుంటున్నారు తప్ప రాజకీయ నాయకులు కొంతమంది వెనుకంజ వేసి మేము రామంటే మేము రామనుకుని అయోధ్యకి రాకుండా ఉంటామని చెప్పి వాళ్ళు చెబుతున్నారంటే హిందువుల మీద, హిందువుల పండగల మీద ఎంత తెంపరితనం ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హిందువులకి ముఖ్యంగా చెప్తున్నాం. ఎందువలనంటే ఒక స్వామీజీకి కానీ ఒక దేవుడికి కానీ మనం అందరము గౌరవిస్తున్నాం. అలాగే ఇతర పార్టీల్లోనున్నటువంటి హిందువులు కూడా ఆ విధమైనటువంటి గౌరవం మర్యాదలు ఇస్తున్నారు. కానీ పార్టీ నాయకులు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అన్నది తెలియడం లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక 3 అయితే ఉంది. హిందూ రామతీర్థం రాముడి ఆలయ విగ్రహం ప్రతిష్టాపన జరగనుంది, పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ 3 ఎట్లా దేశవ్యాప్తంగా ప్రస్తుతం అయితే ఇవి ప్రజల్లోని చాలా భావోద్వేగంగా జరుగుతుంది. ఎంచేతంటే 500 సంవత్సరాల క్రితం నుంచి పోరాటం సలిపి సుమారుగా కొన్ని లక్షల మంది చనిపోయి ఇవన్నీ చేస్తున్నారు. పాపం చనిపోయిన వాళ్ళు చనిపోయారు, కానీ మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నాం. కానీ మేము ఎంత అదృష్టం చేసుకున్నాము, మేము కూడా ఆ పోరాటాల్లో ఇంతకుముందు చనిపోయి మళ్ళా పుట్టి ఈ దేదీప్యమైనటువంటి ఈ పండగ వాతావరణాన్ని చూడడానికి మరోసారి పుట్టేమేమోనని మా అందరికీ అనిపిస్తుంది. అలాగే విజయనగరంలోని అన్ని గ్రామాలకి కూడా అక్షతలు ఇవ్వడం అన్నది సంఘ పరివారు, మిగతా హిందూ సంస్థలు అన్నీ కలిపి చేస్తున్నాయి. ఇప్పటికీ చాలా మటుకు ఒక 70% గ్రామాలకి అందించడం జరిగింది. మిగతా 30% కూడా ఈ లోపల జరుపుతాం. ఓకే, అంటే ప్రస్తుతం రామతీర్థం నుంచి రాముడికి అయోధ్య రాముడికి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న నేపథ్యంలో విజయనగరం జిల్లా నుంచి ఎంతమంది అక్కడికి వెళ్తున్న పరిస్థితి ఉంది, ఇంకా ఎంతమంది వెళ్లాల్సి ఉంది? జై శ్రీరామ్. నా పేరు పార్థసారథి, హిందూ ధర్మ రక్షా సమితి జిల్లా సెక్రటరీ నేను. ఇప్పుడు ఈ అయోధ్య రామ మందిరం కార్యక్రమం అనేది ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించింది కాదు, దేశం మొత్తం ఇది ఒక అత్యంత వైభవంగా జరుగుతున్న పండగ కార్యక్రమం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న రామతీర్థాల్లో జరుగుతుందా అని చెప్పి. అయితే మేము చేసే కార్యక్రమం ఏంటంటే రామతీర్థం ఒకటే కాకుండా జిల్లా మొత్తం కూడా ప్రతి దేవాలయం కూడా ఈరోజు కార్యక్రమాన్ని, ఆ 22వ తారీఖు కార్యక్రమాన్ని దేదీప్యమానంగా జరిపే ప్రతి రామాలయం, ప్రతి దేవాలయం కూడా ఒక పండగ వాతావరణంలో జరిపే ప్రయత్నం మేమైతే చేస్తున్నాం. ప్రతి ఆలయానికి వెళ్ళి వాళ్ళకి ఆ కార్యక్రమం ఏంటని చెప్తున్నాం. ఆ రోజు అవకాశం ఉన్న కాడికి తీర్థప్రసాదాలు పంచండి, లేకపోతే బాణసంచా కాల్చండి. ఇది ఒక దేశం మొత్తం పెద్ద పండగగా జరుపుకోవాలని చెప్తున్నాం. ఆ రోజు రామతీర్థాలకి చాలా హైందవ సంఘాలు, చాలామంది భక్తులు కూడాను విజయనగరం నుంచి కొంతమంది ఒక భక్త బృందంలో భజన చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. జై శ్రీరామ్. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగ జరగనుంది. పెద్ద పండుగగా హిందూ సంఘాలు కావచ్చు, లేకపోతే హిందువులు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ పండుగ కార్యక్రమంగా జరపబోతున్నాము. ఇక్కడ నుంచి విజయనగరం జిల్లా నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న రాముడికి సంబంధించిన భక్తులు పెద్ద ఎత్తున రామతీర్థం పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టబోతున్నాము. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి వీళ్ళందరూ కూడా పిలుపునిస్తున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మధుతో భానుప్రసాద్, ఐ న్యూస్, విజయనగరం.